సార్ ఇది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు శాప్ నేర్చుకోవచ్చా సార్? బీఎస్సీ కంప్యూటర్ సైన్సా? బీఎస్సీనా? అవునండి. అవునండి. నేర్చుకోవచ్చు అండి. డిగ్రీ నేర్చుకోవచ్చు. ఆపర్చునిటీస్ ఉంటాయా? తీసుకుంటారా? ఉంటాయండి. ఓకే. అదే బీకామ్ వాళ్ళు ఎంబీఏలు వాళ్ళకైనా మాకు కూడా ఉంటాయని చెప్పి డౌట్. అదే తీసుకోవచ్చండి. యాక్చువల్గా నాది 2012 పాస్డ్ అవుట్ అండి ఉమ్, డిగ్రీ. ఉమ్, నేను మధ్యలో జిఏఎస్ ఇంజనీర్ కింద జాబ్ చేశాను అనమాట. ఉహు, లాస్ట్ 1 ఇయర్ వరకు కూడా. 1 ఇయర్ బ్యాక్ దాంట్లో గ్రోత్ లేదని చెప్పి ఇక నేను రిజైన్ చేసి జాబ్ మానేశాను. ఉహు, ప్రజెంట్ బిజినెస్ ఏదో పెట్టుకున్నా, అది నడుస్తుంది. ఉమ్. తర్వాత మళ్ళీ ఏమన్నా జాబ్ పర్పస్ ఏమన్నా మంచిది సాఫ్ట్వేర్ కోర్స్ ఏమన్నా నేర్చుకొని చూద్దామని చెప్పి చూస్తున్నాను. శాప్ ఎట్లా ఉంటుంది సార్ మనకి? అసలు పాసిబిలిటీ అప్పుడు ఉంటుందా ఇప్పుడు జాయిన్ మీ అవ్వడానికి? ఏజ్ ఎంత ఉంది మీకు? నాది 92 అండి డేట్ ఆఫ్ బర్త్. యాక్చువల్ 32 ఉంటుంది. 32 అంటే నేర్చుకోవచ్చు, 100% నేర్చుకోవచ్చు. అదే పాసిబిలిటీ ఉంటుందా జాయిన్ అవ్వడానికి మళ్ళీ అని? 100% ఉంటుంది. జాబ్ 32 అంటే పెద్ద ప్రాబ్లం కాదు, 40 వరకు నేర్చుకోవచ్చు. ఓకే. మీకు ఇప్పుడు ఏజ్ 92లోనా మీరు? డేట్ ఆఫ్ బర్త్ 92. 92 అంటే అవునండి. 1 మినిట్. ఓకే, 100% నేర్చుకోవచ్చు అండి. అంటే మీరు ఏ బిజినెస్ అదే చేస్తున్నారు? నేను జిఏఎస్ అండి, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది కదా, మ్యాపింగ్. బిజినెస్ మీరు? ఇప్పుడు ప్రెసెంట్ మొన్నటి వరకు జాబ్ చేశాను. ఆ, ఒక 1 ఇయర్ బ్యాక్ రిజైన్ చేశాను. ప్రెసెంట్ బిజినెస్ నడుస్తుంది. అదే ఏ బిజినెస్? అది ఫుడ్ బిజినెస్ అండి. ఫుడ్ బిజినెస్ మామూలుగా. బాగుంది అనుకుంటే కంటిన్యూ అవ్వండి. ఓకే. లేదు కొంచెం కష్టపడదాం అనుకుంటే రండి, మీ ఇష్టం అది. బట్ కాకపోతే ఎస్ఏపి ఏంటంటే బాగా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి సిస్టమ్ ముందు. ఓకే. ఇట్లా ఉంటుంది కొన్ని, మరి మీకు ముందే చెప్తున్నాను. బాగా టిపికల్గా ఉంటుంది అంటారా? డిఫికల్ట్ ఏం ఉండదు, మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. 6 months డిఫికల్ట్ గానే అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది, ఏముందిలే అనిపిస్తుంది. అది ఇంటర్వ్యూలు మనమే ఫేస్ చేయాలా సార్, లేకపోతే మీరు ఏమైనా హెల్పింగ్ ఏమైనా ఉంటుందా మీ సైడ్ నుంచి? మేము కంప్లీట్ గైడెన్స్ ఇస్తామండి. ఓన్లీ గైడెన్స్ వరకే. అదేలేండి. గైడెన్స్ అండ్ సపోర్ట్ ఇస్తాం. ప్రెషర్గా తీసుకోరు కదా శాప్కి? అదే అంటే తీసుకోరు, పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది కదా ఫ్రెషర్స్ని తీసుకోవడం. అదే తీసుకోరు. బట్ మీరైతే కొంచెం బాగా హార్డ్ వర్క్ చేయాలి, సపోర్ట్ ఇస్తాం మేము. అదే శాప్లో ఏ మాడ్యూల్ అయితే కరెక్ట్ అంటారు సార్ నాకు? మీరు యాక్చువల్గా బీఎస్సీ కంప్యూటర్స్ కదా మీరు? అవునండి. ఎనీ మాడ్యూల్ నేర్చుకోవచ్చు అండి మీరు. ఎస్ఏపీలోనే కాదు, ఎనీ ఐటీ కోర్స్కి మీరు ఎలిజిబుల్ అండి. అవునా? ఎనీ ఐటీ కోర్స్. అదేలేండి. మీరు ఎనీ ఐటీ కోర్స్కి ఎలిజిబుల్. ఎస్ఏపీ FICO ఒక్కటే అని నేను చెప్పను. ఆహాహా. అది ఓకే అండి. ఓకే అండి. అయితే ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.